వస్తే మనం ఇప్పుడు పాల్తీ తండలో ఉన్నాం. పాల్తీ తండలో పాల్తీ రమేష్ కూడా చనిపోవడం జరిగింది మనస్తాపంతో. 50 లక్షల నుంచి 60 లక్షల దాకా తెచ్చుకున్న డబ్బులు కూడా, బంధువుల దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులు కూడా, రమావత్ మధు, బాలాజీ నాయక్, దాని వెనుకున్న శివ చౌహాన్, మంగ్లీ, వీళ్ళందరూ మూలాననే మనస్తాపంతో పాల్తీ రమేష్ కూడా చనిపోయాడని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు నిన్న పెళ్లికి వచ్చిన పాల్తీ రమేష్ కూడా అక్కడికి వచ్చిన బంధువులందరూ కూడా పైసలు అడగడంతో మనస్తాపంతో గురై హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూడటానికి వచ్చారు. ఇదే తాండాలో కూడా ఎన్నో వందల మంది కూడా, ఈ ఊరు మొత్తంలో సగం మంది, ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాల తాండాలో ప్రతి ఒక్కరు కూడా ఆ బాధితులు ఉన్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఎట్లా న్యాయం జరుగుతుంది? ఇక్కడ ఉన్న పాలకులు ఏమో అమ్మడిపోతున్నారు. మంగ్లీకున్న ఫాలోయింగ్ కావచ్చు, బయట ఉన్న సర్కిల్తో కూడా ఇవన్నిటిని కూడా కప్పిపుచ్చుకుంటూ వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్తనాదాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్నా కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. చుట్టుపక్కల ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు. చీమ చిటుకన్నా కానీ హోమ్ మినిస్టర్కి తెలవాలి, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి 2 పోస్టులు కూడా నీ దగ్గర పెట్టుకున్నావు కదా, కనీసం నీకు ఇదన్నా తెలవాలి కదా. కనీసం ఇది కూడా, ఇంతమంది బాధపడి, ఇంతమంది ఏడుస్తున్నా, ఇంతమంది రోడ్డు మీద పడి కష్టపడి ఏడ్చుకుంటా ర్యాలీలు చేస్తున్నా కానీ ఇంతవరకు నువ్వు పట్టించుకోకుండా కనీసం ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించడానికి పరిస్థితి కూడా ఉంది. ఈ విషయంపై కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం సార్. అన్న మీరు కూడా ఇందులో బాధితులుగానే ఉన్నారా? అవును సార్. ఎంత ఇచ్చారన్న? నేను 1.5 కోటి ఇచ్చిన సార్. 1.5 కోటి? అవును సార్. 1.5 కోటి ఇచ్చిన సార్. మధు వచ్చిండు సార్. మధు ఫస్ట్ సార్ వచ్చిండు సార్. కార్ వేసుకుని వచ్చి తండ్రి పచ్చిన కార్ వచ్చి తీసుకుని వచ్చిండు. ఏం కాదు ఫస్ట్ ఇవ్వలేదు సార్, మేము నమ్మించాడు సార్ మమ్మల్ని. ఏం కాదు నేను ఉన్నాను కదా మీకు బావా, మేము ఉన్నాను బావా అని నమ్మించి పైసలు మొత్తం తండాలు మొత్తం తల 5,000, 10 లక్షలు, 20 లక్షలు పైసలు తీసుకునేటప్పుడు మీకు ఏమేం చెప్పిండు? ఎటు బావు నేను ఉన్నాను కదా మీకు, నా దగ్గర నేను ఉన్నాను, మీకు నీకు టెన్షన్ ఎందుకు బావా, నేను ఉన్నానని చెప్పి తీసుకుపోయాను సార్. నమ్మించి మేము మధుకైనా బాలాజీకైనా నమ్మడం ఒకటే కారణం అన్న. మా రిలేటివ్ వాళ్ళు, మా రిలేటివ్ వద్దిపట్లలో ఉన్నారన్నమాట. పాల్తండ టు వద్దిపట్ల, వద్దిపట్ల టు పాల్తండ రిలేషన్. ఎందుకంటే మా అమ్మాయిలకు వద్దిపట్లలో ఇచ్చిన వద్దిపట్ల అమ్మాయిలేమో మేము చుట్టరికం అన్నమాట. అయితే అట్లా ఏం చేసిరంటే వీళ్ళు 2 రూపాయల మిత్తి కాడికే మనకు అమౌంట్ రికవరీ అవుతలేదు కదా, మళ్ళీ 10 రూపాయలు అంటుర్రు. ఏ లెక్కన వస్తాయి అసలు, మీరు ఫ్రాడ్ చేస్తురా ఏందని మేము చాలా రోజులు నమ్మలేదన్న. ఫస్ట్ నమ్మకపోతే వాళ్ళు ఏం చేస్తుర్రు, 150 గజాలు ప్రాపర్టీ మీకు పేరు చేపిస్తాం, ఫస్ట్ ఒక 10 లక్షలు పెట్టండి, 15 లక్షలు పెట్టండి, 150 గజాలు నేను ప్రాపర్టీ చేపిస్తాను, మీకు డాక్యుమెంట్స్ ఇస్తాను. మీకేమో మళ్ళీ మీరు ఏజెంట్గా ఉన్నారనుకో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి ఇస్తాను, మళ్ళీ దానికి ఒక చైన్ సిస్టమ్ లెక్క అన్నమాట. చైన్ సిస్టమ్ పెద్దగా అయ్యేసరికి మీకు ఫార్చునర్ కారు అలా ఆఫర్ చేశారన్నమాట. అంటే మంచి ఆఫర్లు పెట్టి మిమ్మల్ని నమ్మించి మంచి ఇప్పుడు మీరు కరెక్ట్ మీరు చెప్పారంటే, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మాకు ఆశకు గురి చేశారన్న, ఆశకు గురి చేశారు. ఇప్పుడు అన్న నేను ఒకటి చెప్తాను, రోజు 1000 రూపాయలు సంపాదించటోని నెలకు ఒకేసారి నీకు ఒక 20-30 ఏళ్ళు నేను ఇచ్చేస్తా, 30 ఏళ్ళు ఇస్తానంటే నేను ఆశపడానన్నా, పడతాను కదా. అదే ఆకర్షణ గురి అని చేసిండు మాకు అందరికి. పాల్తీ రమేష్ ఎప్పుడు చనిపోయిండు, ఎట్లా చనిపోయిండు? పాల్తీ రమేష్ అన్న గత 12 నెలల క్రితం ఎంత 45 లక్షలు ఇచ్చాడన్న. ఎవరు? రమావత్ బాలాజీ అని ఆయనకి వ్యక్తికి ఇచ్చాడు. 45 లక్షల్లో మ్యాక్సిమం ఒక 3 లక్షలు రికవరీ అయిందన్న ఇంట్రెస్ట్ రూపంలో. తర్వాత జూన్ 1కేమో డీసీపీ ఆఫీస్కి ఈ రమావత్ బాలాజీ పట్టబడిండు అనమాట. పట్టబడినాక ఆడ నుంచి క్లోజ్ అయిపోయినాక ఏంది బాలాజీ ఎట్లా మళ్ళీ ఇది అమౌంట్ ఏమైనా రికవరీ అవుతుందా ఏందా అంటే, నీకు టెన్షన్ ఎందుకు బావా, నేను ఇస్తాను బావా అవుతాడు అనమాట. నేను ఇస్తాను బావా, ఇవాళ రేపు అన్నట్టు ఒక 6 మంత్ ఇలాగే దాటేసారు అనమాట. 6 మంత్ అయిపోయినాక మొన్న అన్న జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ నీకు రిజిస్ట్రేషన్ చేపిస్తాను, 150 గజాలు రిజిస్ట్రేషన్ చేపిస్తాను, 1 lakh రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఫీజు నాకు పంపి 10 రోజుల క్రితం, 10 రోజుల క్రితం, ఒక నెల రోజుల నుంచి కూడా ఇష్యూ నడుస్తున్నా కానీ బాలాజీ ఎట్లా వచ్చి చెప్పండి 10 రోజుల క్రితం? అంటే ఫోన్ ద్వారా ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ కానీ బాలాజీ ఆ రోజు రెస్పాండ్ అయ్యి, నేను నీకు రిజిస్ట్రేషన్ చేపిస్తాను, ఒక 2 లక్షలేమో
నాకు డాక్యుమెంట్స్ చార్జెస్ అవుతుంది ల్యాండ్ కి, మీరు రిజిస్ట్రేషన్ చెప్పాలంటే మీరు పెట్టుకోవాలి కదా అని మా కాడ నుంచి అప్పు చేసి మరి ఇచ్చాడన్నమాట. మళ్ళీ 2 లక్షలు ఇచ్చాడు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేపిస్తా, నేను కట్టాలి, నేను ప్రాపర్టీ చేపిస్తాను నీ మీద. అందులో ఏమో 1,90,000 కట్టిండు మా బాబాయ్. 1,90,000 కొట్టిండు. కొట్టి 2 days లా అవుతుంది నీదే అన్నాడు. 2 days నుంచి మళ్ళీ ఫోన్ లేదు. 10 days అయిపోయింది. మళ్ళీ ఫోన్ లేదు. డీసెంట్ గా మా తమ్ముంది మ్యారేజ్ అయింది, మా బాబాయ్ కొడుకుది అనమాట. అయితే రిలేటివ్ అందరు వచ్చారు. వస్తే ఇక ఇచ్చిన వాళ్ళు ఊకోరు కన్నా ఊకే. అయితే వీళ్ళు వాళ్ళు ఇక నైట్ ఏమో ఘర్షణ జరిగింది. అదే మ్యాటర్ మైండ్ లో పెట్టుకొని బాగా స్ట్రెచ్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చేసింది అన్న. హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగిపోయింది. మా బాబాయ్ లాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు. ఒక్కలే కాదు, మా బాబాయ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు అన్న మాకు ఇన్ని రోజులు బయట ఇది స్ప్రెడ్ ఎందుకు కాలేదంటే, ఇన్ని రోజులు ఎట్లా చెప్పారంటే ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం, అరే మీరు ఎందుకు చెప్తారు, అవసరం ఏంది, ఇంటికి వచ్చి ఇచ్చిపోతాం అన్నట్టుగా రిలేషన్ లో ఉన్నారు కదా, యాడికి పోతారు అనే ఉద్దేశంలో ఇన్ని రోజులు ఆగడం జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఈ మొత్తం స్ప్రెడ్ అయ్యేసరికి ఇప్పుడు మంగ్లీ కేసు కూడా బయటికి వచ్చింది కాబట్టి మాకు కూడా న్యాయం జరుగుతుందేమో అని మీడియా సంపాదనకు పిలవడం జరిగిందన్న. మేము న్యాయం జరుగుతుందని మీకు నమ్మకం ఉందా? ఇక్కడున్న పాలకులు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే మీ దగ్గర రాలేదు, ఒక ఎంపీ రాలేదు, ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎవరు మీ దగ్గర రాలేదు. మరి మొత్తం వ్యవస్థ మొత్తం మంగ్లీ సైడ్ ఉంది, మీ సైడ్ ఒక్కరు కూడా లేరు, మిమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడు కూడా లేరు. మరి మీకు ఎట్లా నమ్మకం ఉండాలి, ఎట్లా కలగాల నమ్మకం? అందుకనే మీడియా తలుచుకుంటే కానిది ఏది లేదన్న, పెన్ను కలం ఉంటే కానిది ఏదీ లేదు. అందుకే మీడియా సపోర్ట్ తోటే మాకు మా అమౌంట్ మాకు రికవరీ అవుతుందని మీడియా మీద నమ్మకం పెట్టుకొని ఉన్నామన్నా. బాధ్యతలు కాదు, పోలీస్ వ్యవస్థ కాదు, రాజకీయ వ్యవస్థ అసలే కాదు, ఓన్లీ మీడియా పరంగానే మాకు రికవరీ చేపిస్తారని సంపదన్నకు మీకు దయచేసి మేము కోరుతున్నాం. రాలేదన్న, ఇప్పుడే ఫస్ట్ మా తండకు మీడియా రావడమే ఫస్ట్, ఇదే ఫస్ట్ అన్న. మీ ద్వారా దయచేసి మేము కోరేది అంటే, మీడియా ముఖంగా మేము కోరేది ఏంటంటే, మీడియా వాళ్ళు ఎవరైనా ఉండండి సరే, వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నాం, మా బాధ్యులకు ఆదుకోండి అన్న. వాయిదాలు వద్దు, ఒకటి సింగిల్ హ్యాండ్ పరిష్కారం చేసి ఉండాలి. అది థ్యాంక్ యూ సార్. బాబు చచ్చిన సమక్షలు ఇప్పుడు వీళ్ళు అందరు చెప్పేది అదే బాధ్యత. ఎందుకంటే అప్పు సప్పులు ఆడబెట్టి ఆశ ఈడబెట్టి, ఎందుకంటే 10 రూపాయలు వడ్డీ అంటే ఆశకు ఈ పిల్లగాడు ఇవాళ టెన్షన్లతో చచ్చిపోయిండు. ఓకే, గవర్నమెంట్ ఇది 2014 నుంచి జరుగుతుంది. ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో అందరికి వసూలు చేయకుండా ఇప్పుడు ఈ బీద ప్రజలు ఇంత బయటపడుతుంది కదా, మీడియా వాళ్ళ ద్వారా ఇంత బయటపడుతుంది కదా. అదేదో కేసీఆర్ ఏదో అదేదో సముద్రం కాళేశ్వరం గురించే చెప్తాడు ఆయన. కానీ ఈ బీద ప్రజలు ఈ మంగ్లీది ఈ అన్ని తీయకుండా ఈ బీద మొత్తం అందరు కూడా మంగ్లీ అనుకుంటే నీ దగ్గరకు వచ్చి ఎట్లా మాట్లాడాలంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు మన దగ్గర మోసం జరుగుతుంది కదా. ఈ బీద ప్రజలు సపోర్ట్ మాట్లాడిండా? ఒక్క ఎమ్మెల్యే కూడా రాడు. ఈసారి ఎమ్మెల్యే కాదు కదా, ఎవరు కూడా రాడు ఇక్కడ. ఎంపీటీసీ రావట్లేదు, ఎమ్మెల్యే రావట్లేదు, ఎవరు లేరు ఇక్కడ. 20 రూపాయలు 2,000 3,000 ఇట్లా కొనుక్కుంటాం. వేస్తారు, ఇట్లా వేస్తారు 2,000 3,000 అన్నట్టు వేస్తే ఈసారి ఎదవలే వాళ్ళు. జానారెడ్డి కొడుకు ఓటేసిన వాళ్ళు మాత్రం పక్కా ఎదవలే వాళ్ళు. ఈసారి వేసిన వాళ్ళు మాత్రం మా పోరగాడు చచ్చిండు, మేము కనీసంగా ఓట్లు వేసిన వాళ్ళకు కూడా ఈసారి ఒక్కసారి కూడా ఇంత ఫోన్ చేసి కూడా ఎవరు రెస్పాన్స్ లేదు మా దగ్గర. అట్లాంటిది ఈ గవర్నమెంట్ ఆ కేసీఆర్నే తీరుతాడు కానీ ఇట్లాంటి బీద ప్రజల పట్టింపు ఏం లేదా ఆయనకు? ఈయన కంట్లో కనిపించలేదా? ఇంత బీద ప్రజలు ఇంత సొమ్ము అంతా దోసుకొని తింటుంటే మరి ఈ బీద ప్రజలకు వసూలు చేసి ఎవరి బాధ వాళ్ళకు తీర్పొచ్చు కదా. ఇవాళ కాకపోతే ఇంకో 10 నెలలు కానీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తామని మీడియా ద్వారా ఎవరికి కానీ వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పొచ్చు కదా. ఏది లేదు, దోసుకోవటం. ఎంపీ దగ్గరికి పోతే ఇంతే, ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఇంతే, మళ్ళీ సిఐ దగ్గరికి పోతే కూడా ఇంతే. ఎవరు కూడా మమ్మల్ని తోసేస్తోలే బీదోళ్ళ. కానీ మీకు న్యాయం జరుగుతుందని ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడతలేదు సార్. అది మంగళికాయ మాట్లాడుతున్నారు, మళ్ళా మంగళికాయ మాట్లాడుతూ డాన్స్ చేసుకుంటారు. వాళ్ళ పబ్బులు వాళ్ళ జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. పోలీసులు అందరేమో మరి ఆమెకి మంచిగా నోటీస్ ఇస్తుంటే మంచిగా నవ్వుకుంటూ తీసుకుంటున్నారు. ఒక మీ తరపున పోరాటానికి ఒక న్యాయవాది అడ్వకేట్ వస్తేనేమో ఆయనకి పోలీసులు ఏమో నోట్లో పుల్ల పెట్టి మందు తాగినవా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నారు. మరి మంగళికి ఎందుకు చెక్ చేయలేదు, అడ్వకేట్కి ఎందుకు చెక్ చేశారు అనుకుంటున్నాను? నేను అనుకునేది అదొక లేడీస్ కాబట్టి అది మా ఎస్టీ కాబట్టి నేను చెప్పుకోవడానికి నాకు సిగ్గుంది. కానీ ఆమె ఒక భోగం
భోగం అంటే ఏంది? బొమ్మ మీద ఆడే ఆట, ఆడే ఆట. బొమ్మలు ఎదురుకు తోలు బొమ్మలు ఆడతారు కదా, అట్లా ఆడే ఆట ఆ అమ్మాయి కాబట్టి అందరి కంట్లో ఆమె ఉన్నది. మేమేం బీదోళ్ళకి ఎవరు కళ్ళు కల్పిస్తలేము మేము. మా లూటిపోయింది, మా ఎన్ని లూటిపోయినా కూడా ఆమె తెర మీద బొమ్మ, ఆ బొమ్మనేమో అందరు చూస్తున్నారు, ఎంపీలు చూస్తున్నారు, పక్కా ఉందని అందరూ చెప్తూనే ఉన్నారు సార్. ఉంది, ఈ డబ్బు అంతా ఆమె దగ్గర ఉందని అందరూ అంటున్నారు. ఇక మేమంటే చిన్న చిన్న వాళ్ళు, మాకంటే పెద్దోళ్ళు మా డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అంటుంటే మేము వింటున్నాం. ఆ సొమ్ము ఆమెకు చెప్పినా గానీ మరి ఆమె కూడా మరి ఆయన ఎవర్రా ఆయన మధు మీద ఫస్ట్ కేసు పెట్టొచ్చు కదా. మధు ఆమె ఏమంటుంది ఎరికేనా, నేను దేవతనా, నా పేరు మీద ఎవరో తింటుర్రు, నాకే 4 కళ్ళు ఉన్నాయా, నేను దేవతనా అని మాట్లాడుతుంది. నీ పేరు మీద ఎవరో మంగిలి పేరు మీద తింటున్నా నీకు తెలిసేనా? మరి అట్టేటప్పుడు ఆమె మీద కేసు పెట్టొచ్చు కదా. నేను ముందే కేసు పెట్టినా పోలీసు ఏమో బయటికి తేవద్దని చెప్పి అట్టెట్టుంటుందాడా. ఆమె సంగతి ఏంటంటే ఆ కేసు పెడితే నా బునాదంతా వెళ్ళదిస్తుందేమని ఆమె అంటుకుంటుంది. అది కేసు పెట్టలేదు, అదంతా నటన, ఇదంతా వేస్ట్. మా ఎస్టీ అయినా కూడా ఇలా ఎస్టీ మనిషి వస్తే ఎవరు రాలే మాకు. ఒకవేళ ఈ మోసంలో కనుక రమావత్ మధు, బాలాజీ, మంగ్లీ, ఇంకా రాములు అని అలియాస్ బాబు, ఒకవేళ వీళ్ళందరూ కనుక ఈ స్కామ్ లో ఉన్నారు అని తెలిస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? వాళ్ళ గురి శిక్ష పడాలి సార్, ఉరి శిక్ష పడాలి పక్కా. లేకపోతే అందరికి న్యాయం చేయాలి వాళ్ళే. ఉరి శిక్ష మాకు పడద్దు, మేము అందరికి బీదోళ్ళకి అందరికి ఇచ్చేస్తాం. మా డబ్బంతా ఎక్కడ ఉందో మేము తెచ్చి ఇస్తాం. మా భూమి అమ్ముతాం, మా ఆస్తి అమ్ముతాం, మా బీదోళ్ళకు మేము బాధ పెట్టాం అని చెప్తే మాత్రం ఒక సంతోషం వాళ్ళు బతికిన దేశం మీద. కానీ లేకపోతే వాళ్ళు ఉరికి శిక్ష తీస్తే మేము మర్చిపోతాం. మా బాధలు మేము పడతాం, మా పెళ్ళాలు అమ్ముకుంటాం, పుస్తకాలు అమ్ముకుంటాం, ఏం చేస్తాం, మా గతి మా భగవంతుడికి ఎరక. మీ మీడియా వాళ్ళకి తెలుసా, మీకు నమస్తే చేసి ఆపుతున్నాం. అయితే ఇక్కడ ఈ స్కామ్ లో ఖచ్చితంగా 4 వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నారు. ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ ఎంపీటీసీ, ఏ జెడ్పీటీసీ ఎవడు రావట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఇట్లానే ఇబ్బంది పెడుతున్నారు, మా దగ్గరకు వచ్చి దోచుకుంటున్నారు, మంగ్లీ వెనక డబ్బులు తీసుకొని వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారు. కానీ మా తరపున అయితే ఒక్కరు కూడా వచ్చి మాట్లాడట్లేదు. ప్రెస్ మీట్ పెట్టాక కనీసం మా డబ్బులు మాకు ఇస్తారు అని చెప్పి ఒక మాట చెప్తే ఏమైంది, చెప్పలేకపోతున్నారు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఈ తాండాలో పాల్తీ రమేష్ చనిపోతే అక్కడికి తాండా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న బాధితులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడికి సంపత్ నాయక్తో పాటు తదితర నాయకులు, సేవాలాల్ వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తాండాకి మద్దతుగా, అక్కడ ఉన్న బాధితులందరూ కూడా మద్దతుగా వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న తాండాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కన్నీటి గోస, ఎవరికి రాకూడదు కూడా ఇలాంటి గోసలు. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పుస్తల తాడు ఉండడం ఎంత ఇంపార్టెంటో అది వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం. కానీ ఆ పుస్తల తాడు వేసుకోకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్ముకొని కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం.